ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు టీడీపీలోని అంతర్గత అసంతృప్తి హాట్ టాపిక్ గా మారింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు తెరలేపాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన నాయకుల కంటే ఎన్నికల ముందు వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోంది అనే భావన ఇప్పుడు తెరపైకి వచ్చింది. టీడీపీలో సీనియర్ నాయకుల అసంతృప్తి వెనుక కారణాలేంటి? మంత్రి పదవులపై టీడీపీలో అసంతృప్తి మరింత పెరగబోతుందా? పారాచూట్ నేతలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీలోని అంతర్గత అసంతృప్తి చర్చనీయాంశంగా మారుతోంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలో పదవుల పంపకం సమయంలో అసంతృప్తి సహజమే. కానీ ఈసారి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఆ అసంతృప్తిని బహిరంగ చర్చగా మార్చాయి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన నాయకుల కంటే ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది అనే వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. బోండా ఉమామహేశ్వరరావు తన ప్రసంగంలో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలకు తాను కట్టుబడి ఉంటారని స్పష్టం చేస్తూనే మరోవైపు పార్టీ కోసం కష్టపడిన నాయకుల మనోభావాలను కూడా ప్రస్తావించారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాను పార్టీ కోసం పనిచేశానని, మాచర్ల, గుడివాడ వంటి ప్రాంతాల్లో రాజకీయ దాడులను కూడా ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. అలాంటి సమయంలో పార్టీ కోసం నిలబడిన నాయకులకు కాకుండా ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులు దక్కడం గురించి ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకంగా పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, ఆనం రామనారాయణ రెడ్డి, సవిత వంటి పేర్లను ప్రస్తావిస్తూ ఇతర పార్టీల నుంచి వచ్చిన పలువురు నాయకులకు కేబినెట్లో స్థానం లభించిందని చెప్పారు. అయితే చివరికి మంత్రి పదవులు ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయమే అని కూడా బోండా ఉమా స్పష్టం చేశారు. దీంతో ఒకవైపు అసంతృప్తిని వ్యక్తం చేసినా మరోవైపు పార్టీ క్రమశిక్షణను పాటించే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం బోండా ఉమా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని చెప్తున్నారు. చాలా మంది సీనియర్ టీడీపీ నాయకుల్లో ఇలాంటి భావన ఉందని, కానీ దాని బహిరంగంగా చెప్పడానికి చాలా మంది ముందుకు రావటం లేదని అంటున్నారు. ఎన్నికల సమయంలో పార్టీని వీడకుండా కష్టకాలంలో నిల్చిన నాయకులకు తగిన గుర్తింపు దక్కాలి అనే భావన పార్టీలోని ఓ వర్గంలో ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు పార్టీ అధిష్టానం కోణం కూడా భిన్నంగానే ఉంటుంది. మంత్రి పదవుల పంపకం అనేది కేవలం సీనియారిటీ లేదా పార్టీ కోసం చేసిన సేవల ఆధారంగా మాత్రమే జరగదు. ప్రాంతీయ సమతుల్యత, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, రాజకీయ అవసరాలు, కూటమి సమీకరణలు, భవిష్యత్ ఎన్నికల వ్యూహం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్ను రూపొందిస్తారు. అందువల్ల ప్రతి సీనియర్ నాయకుడికి మంత్రి పదవి దక్కడం సాధ్యం కాదని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బోండా ఉమామహేశ్వరరావు విషయంలో కూడా ఇదే అంశం ప్రధాన కారణంగా వినిపిస్తోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాపు సామాజిక వర్గానికి ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో పలువురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అందువల్ల సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయనకు ఈసారి అవకాశం రాలేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక మరోవైపు బోండా ఉమా వ్యాఖ్యలను ప్రతిపక్ష వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. టీడీపీలో అసంతృప్తి పెరుగుతోందని, పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి ఎన్నికల ముందు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలను మరింత బలంగా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోకుండా కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు అనే సంకేతాలిస్తోంది. రాజకీయంగా చూస్తే ఇతర పార్టీల నుంచి నాయకుడిని చేర్చుకుని వారికి ప్రాధాన్యం ఇవ్వటం కొత్త విషయం కాదు. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహంలో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. అయితే అదే సమయంలో చాలా కాలంగా పార్టీతో ఉన్న నాయకుల ఆశలు, అంచనాలను సమతుల్యం చేయటం ఏ నాయకత్వానికైనా పెద్ద సవాలుగా మారుతోంది. ఆ సమతుల్యత లోపిస్తే అసంతృప్తి బహిరంగంగా వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం బోండా ఉమా వ్యాఖ్యలు కూడా అలాంటి రాజకీయ సంకేతంగానే కనిపిస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో పార్టీ అంతర్గత చర్చలకి పరిమితం అవుతాయా, లేక మరింత మంది నాయకులు కూడా ఇదే తరహా అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తారా అనేది చూడాల్సి ఉంది.